ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఈరోజు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది విద్యార్థులకి కొన్ని కామన్ డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముందుగా సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ విషయానికి వస్తే కనుక మనకి ఈవినింగ్ 6 PM తర్వాత అయితే రిలీజ్ చేస్తారన్నమాట. మెయిన్గా చాలామంది అనుకున్న డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లాగా పోస్ట్పోన్ చేస్తారా, సేమ్ అలాగా రిపీట్ ఏమైనా అవుతుందా అని ఆలోచిస్తున్నారు. ఫస్ట్ వేలు ఎంతమంది ఉంటారు? దాదాపుగా ఒక 10,000 అలా అయితే ఉంటారన్నమాట. 10,000 ఏంటి, ఇంకా తక్కువ మంది అలా స్టూడెంట్స్ ఉంటారు. ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అందరి డేటా అండ్ అలాగే డేట్స్ బట్టి అన్ని క్రాస్ చెక్ చేసుకొని మనకి ఇవ్వడంలో లేట్ అయితే కావడం జరిగింది. సెకండ్ ఫేజ్లో కొంతమంది విద్యార్థులు తక్కువ మంది అయితే ఉంటారు కదా, సో అంత లేట్ అయితే అవ్వదన్నమాట. మనకి ఈ రోజే రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. సో ఎవరు కంగారు పడకండి, మెయిన్గా డైరెక్ట్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. మీకు లేట్ అంటూ ఉండదన్నమాట. మీకైతే అర్థమైంది కదా. ఈరోజు సాయంత్రం 6 PM తర్వాత అంటే చాలామంది 6:1, 6:2 అయిన తర్వాత కూర్చుంటున్నారు ఇంకా రాలేదేంటని. కొంచెం అటు ఇటులో మనకి రిలీజ్ చేస్తారన్నమాట. కంగారు అయితే పడకండి. వెబ్సైట్ కూడా మీరు అందరూ చూస్తే చూడండి అన్నమాట. మనకి మ్యాక్సిమం అంతా 2-3 days అంతా పోస్ట్ పోన్ అయితే చేయరు ఫస్ట్ వేజ్లో చేసినట్టు. మీకైతే అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు రిలీజ్ అయిన తర్వాత కూడా అప్డేట్ ఇస్తాను. ఈరోజు ఈవినింగ్ 6 PM తర్వాత అయితే రావడం జరుగుతుంది అన్నమాట. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కోఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కోఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.